అపర్ణ ఎప్పటికీ ఈ ఇంట్లో సంతోషంగా ఉండదు. ఈ ఇంట్లో దాని ఆనందం నీటి బుడగ. ఈ ఇంట్లో దాని స్థానం కరిగిపోతున్న కొవ్వొత్తి. అర్జున్తో దాని జీవితం ఆరిపోయే దీపం. శుభశకునాలన్నీ మనవి, అపశకునాలన్నీ ఆ అపర్ణవి. మా అత్తకి ఫోన్ చేసినట్టే చేసి పిలవకుండానే పిలిచినట్టు నటించి భలే ఇరికించావమ్మా. నువ్వింకా పిలుస్తావని ఫోన్ దగ్గర పెట్టుకుని కళ్ళు కాయలు కాసేలా వెయిట్ చేసి చివరికి ప్రయాణం క్యాన్సిల్ చేసుకుంటున్నట్టుగా కూతురికి చెప్పినట్టుంది. అంతేనా వదినా? ఈ మధ్యలో అత్తయ్య ఇంకొకటి చేసింది. ఆ రాజమాత ఫోన్ చేస్తే ఎవరినో తిట్టినట్టు ఆవిడని తిట్టేసింది. దెబ్బకావిడ ఫోన్ పెట్టేసింది. అంత తిట్టాక ఫోన్ పెట్టకుండా ఎలా ఉంటుందే? పిలవని పేరంటానికి ఎలా వస్తుంది? అసలే రాజావారి కుటుంబమాయే. ఇప్పుడే కాదమ్మా, ఎప్పటికీ రాకుండా చెయ్యాలి వాళ్ళని. సిగ్గు లేకుండా వాళ్ళెలా వస్తారే? ఒకవేళ వచ్చినా నీకు నాకు ఆ ఇంట్లో అంత అవమానం జరిగాక బుద్ధి లేకుండా నేనెలా రాణిస్తానే? అంటే వాళ్ళకి ఎప్పటికిక్కడ స్థానం లేదా అత్తయ్య? అపర్ణకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టేనా? అది ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడే దాని జాతకంలో శని ప్రవేశించాడు. దాని తల్లికే కాదు, దానికి కూడా ఈ ఇంట్లో స్థానం లేకుండా చేస్తాను. దిక్కుల పైకెగరేసి చుక్కలు చూపిస్తాను. ఆ చుక్కల్లో దాన్ని కలిపే అత్తయ్య. పీడ విరగడవుతుంది. నేను బావని పెళ్లి చేసుకుంటాను. ఇదంతా జరగాలంటే ముందు మనం అర్జున్ని నమ్మించాలి. వాడు గనక మన దారిలోకొస్తే తప్ప ఆ అపర్ణని గోదారికి పంపించలేం. అదెంతసేపు? ఆట ఇప్పుడే కదా మొదలైంది. ముందు ముందు దానికి మొసళ్ల పండగ చూపిస్తాను. దానికి అర్జున్తో జరిగిన పెళ్లి 3 నాళ్ల ముచ్చట చేస్తాను. పదండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.